జేఈఈ అడ్వాన్స్ లో సంచలన ఫలితాలతో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది శ్రీ చైతన్య. సౌత్ ఇండియా నెంబర్ 1 గా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4, 9, 10 ర్యాంకులతో ముందంజలో శ్రీ చైతన్య. భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పండుగైనా పెళ్ళైనా వారసత్వంగా ఇవ్వాలన్నా ఇంట్లో పసిడి ఉండాల్సిందే. అయితే మనం కొని దాచుకుంటున్న బంగారం వల్ల విదేశాల నుంచి భారీగా దిగుమతులు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం దేశంలోని ఇల్లు దేవాలయాల లాకర్లలో ఏకంగా 32,000 టన్నుల బంగారం నిరుపయోగంగా ఉంది. ఈ బంగారాన్ని తిరిగి వాడుకలోకి తేవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రజలకు పిలుపునిచ్చారు. అసలు బంగారం రీసైక్లింగ్ అంటే ఏమిటి, దీనివల్ల దేశానికి కలిగే లాభమేంటో ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా ఇల్లు దేవాలయాల వద్ద ఉన్న మొత్తం బంగారం సుమారు 30,000 నుంచి 32,000 టన్నుల వరకు ఉంటుంది. దీని విలువ అక్షరాల $3.8 ట్రిలియన్. భారత కరెన్సీలో 361 లక్షల కోట్లు. దశాబ్దాలుగా ఇళ్లలో పాతబడిపోయిన వాడని నగలు, నాణేలు లాకర్లకే పరిమితమవుతున్నాయి. వీటికి బదులు విదేశాల నుంచి కొత్త బంగారాన్ని కొనుగోలు చేస్తుండటంతో దేశంపై ఆర్థిక భారం పడుతోంది. అందుకే దేశంలో నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని రీసైక్లింగ్ చేయాలని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సూచిస్తున్నారు. ఇంట్లో వాడకుండా పడి ఉన్న పాత ఆభరణాలు, నాణేలు, విరిగిన వస్తువులను కరిగించి మలినాలను తొలగించి తిరిగి 99.9% స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారంగా మార్చడాన్నే రీసైక్లింగ్ అంటారు. దీన్ని తిరిగి మార్కెట్లోకి తీసుకువచ్చి కొత్త ఆభరణాలుగా తయారు చేస్తారు. కొత్తగా గనుల నుంచి బంగారాన్ని తవ్వడం వల్ల పర్యావరణానికి జరిగే నష్టాన్ని కూడా రీసైక్లింగ్ ద్వారా అరికట్టవచ్చు. భారత్ తన అవసరాల కోసం ఏటా పెద్ద ఎత్తున బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. 2025-26లో కేవలం బంగారం దిగుమతుల కోసమే మన దేశం సుమారు $72.4 బిలియన్ వెచ్చించింది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు 6.88 లక్షల కోట్లు. దీనివల్ల దేశ విదేశీ మారక నిల్వలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. వాణిజ్య లోటు పెరుగుతోంది. దేశంలో ఉన్న 32,000 టన్నుల బంగారంలో కేవలం 1% రీసైక్లింగ్ చేసినా మన వార్షిక దిగుమతులను 25 నుంచి 30% మేర తగ్గించుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక పక్క రికార్డు స్థాయిలో పెరుగుతున్న బంగారం ధరలు, మరో పక్క ఆకర్షణీయమైన ఎక్స్చేంజ్ ఆఫర్లతో వినియోగదారులు కూడా పాత బంగారాన్ని ఇచ్చి కొత్త డిజైన్లు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు మరింత అవగాహన పెంచుకుంటే విదేశాల నుంచి బంగారం దిగుమతులు తగ్గి భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.